మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు మన గెస్ట్ కూడా ఇన్వైట్ చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ. గుడ్ మార్నింగ్ సార్. చూసుకున్నట్టయితే ప్రధానంగా ముఖ్యాంశాలు ఏమున్నాయో చూద్దాం సార్. ఈనాడులో చూసుకున్నట్టయితే ఈరోజు చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్పై బలమైన వాదనలను కూడా ఒక వార్త చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, మంత్రులు పార్టీ నేతలతో సమావేశం, స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయం, వ్యాఖ్యల వివాదంపై కూడా పొన్నం ప్రభాకర్ను ఆరా తీసిన సీఎం అని కూడా ఒక వార్త చూస్తున్నాము. ఇది అంటే హైకోర్టులో ఈరోజు బీసీ రిజర్వేషన్పై గట్టిగా వాదనలు వినిపించాలని కూడా ఒక సమావేశం నిర్ణయించినట్టు తెలుస్తుంది సార్. ఈ వార్తకు సంబంధించి మీరేమంటారు? అమ్మ విజయ్, మీకు అట్లాగే పిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాదన వినిపించాల్సింది ఎవరు? అడ్వకేట్లు కదా. వారికి అవసరమైన సమాచారాన్ని అధికారులు ఇవ్వాలి. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని ఎట్లా చేస్తే మనం నెగ్గగలుగుతాం అనే మాట అడ్వకేట్లు చూసుకుంటారు. అది ఎంత డ్రామా అంటున్నాను, స్పష్టంగా చెప్తారు. బయట వినిపించాలి అని మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నాం, మాట్లాడినాం, ఇవన్నీ బయట విషయాలు కదా. బయట వాళ్ళకి మేము చెప్పిస్తున్నా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనే ఒక మాట మాట్లాడడానికి తప్ప ఇది ఏంటి బయట విషయాలు పనికిరావు కదా. కోర్టులో ఒప్పించాలి. మనం కూడా అంతే. సాంకేతికంగా మీరు హైకోర్టు కేసు నడుస్తుండగా పైకి ఎందుకు వచ్చారో డిస్మిస్ చేసింది, అంతే కదా. తమకు ఇదే హైకోర్టు మనకు మాధవరెడ్డి తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు వేసినప్పుడు కూడా మీరు ఎందుకు ముందస్తుగా వచ్చారు, మీకు జీవో రాలే కదా, పేపర్ వార్తల మీద ఆధారపడడం కదా అని చెప్పి కొట్టేసింది. కానీ మళ్ళీ తర్వాత తీసుకుంది కదా. అంటే కొట్టేసినంత మాత్రం మేము గెలిచినట్టు ఇవి ఎట్లా ఉన్నాయంటే తాత్కాలిక గెలుపులు ఓటంలో ఉన్నాయి. వాళ్ళు నిజంగా కీలక తీరు. అంటే ఒకవేళ ఈ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇది 30 సెప్టెంబర్ ఎప్పుడో దాటిపోయింది కనుక, గడువు ముగిసిపోయింది కనుక మీరు 10 రోజులు వాయిదా వేయమంటే కూడా వేయలే కనుక ఇప్పుడు 10 రోజులు వాయిదా వేయకుండా మీరు షెడ్యూల్ ప్రకటించారు. నోటిఫికేషన్ రేపు రావాల్సినది. మరి షెడ్యూల్ ప్రకటించాలి. షెడ్యూల్ని క్యాన్సిల్ చేస్తారా లేక మరి కొనసాగించమంటారా అనేది వాదన. కానీ గతంలో ఇదే హైకోర్టు వారం రోజుల కింద 10 రోజుల కింద చేసిన వ్యాఖ్యలు చూస్తే సెప్టెంబర్ 29 నాడు చూస్తే మనకు మీరు ఇది ఎట్లా మీరు జీవో తీసి బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎట్లా తీస్తారు అనే మాట అన్నది కదా. దాంతోపాటు 50% దాటకుండా ఉండాలి కదా. ఎట్లా 50% దాటితే మీరు ఎట్లా జీవో తీస్తారన్న రెండు మాటలు. 10 రోజులు వాయిదా వేసుకోండి ఈ మూడు అన్నది. కనుక ఈ మూడింటి వినకుండా వీళ్ళు ముందుకెళ్లారు కనుక ఎలక్షన్ కమిషన్ దోషిగా నిలబడాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుంది. కనుక ఈ మూడు గత వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికలు ఆగుతాయని అనిపిస్తుంది నాకు. మనం కూడా అది చెప్పిన సుప్రీంకోర్టుకు కూడా రెండేమో ఆప్షన్స్. ఒకటేమో సుప్రీంకోర్టులో పెండింగ్ లో గతంలో ఉన్న 50% క్యాప్ ఏదో దాని మీద మాట్లాడాలి, లేదంటే వెనక్కి పంపాలన్నా. ఇప్పుడు వెనక్కి పంపేది. హైకోర్టు మీ వాదన వినిపించింది అన్నది 28 పిటిషన్లు, ఇంక్లూడింగ్ పిటిషన్ చాలా ఉన్నాయి. ఒకటి మాధురెడ్డి వేసింది కాకుండా ఆ 28 కలిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి ఇవాళ హైకోర్టు తీర్పు మధ్యాహ్నం 12 కల్లా అటో ఇటు వస్తుంది కనుక దీన్ని బట్టి రేపు జరుగుతాయా జరగవా సందిగ్ధంగా ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ప్లాన్ బి అమలు చేయడానికి కూడా వాళ్ళ చిక్కులు చేసుకున్నారు. రిజర్వేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు మళ్ళీ 1 నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎక్కువగా అదే అవకాశం ఉంది. ఒకవేళ అసాధారణ రీతిలో ఎలక్షన్ జరపమని కనుక హైకోర్టు తీర్పిస్తే వెంటనే ఇవాళ సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తారు. రేపు పొద్దున రేపటి నోటిఫికేషన్ రాకముందు ఏదైనా నిర్ణయం తీసుకోమంటారు. సుప్రీంకోర్టు రెడీగా ఉన్నారు, పిటిషన్ పెట్టుకొని రెడీ ఉన్నారు అక్కడ. ఇది హైకోర్టు తీర్పు వచ్చిన క్షణంలో మళ్ళీ లంచ్ మోషన్ పిటిషన్ సుప్రీంకోర్టు దాఖలు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకొక వార్త చూద్దాం రామ్మోహన్ రావు గారు. 100% పత్తి కొనుగోలు చేస్తాము, అందు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కిషన్ రెడ్డితో చర్చ అనంతరం వ్యాఖ్యలన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి పత్తి కొనుగోలు చేస్తామని కూడా కిషన్ రెడ్డి ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి. అది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఎక్కడ సిసిఐ కేంద్రాలు ఎందుకు తెలవడం లేదు? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పత్తి కొనుగోలు చేయాలి, మిగతా వాళ్ళు ఎవరు కొనుగోలు చేయాలని వీలేదు. ఏం చేయాలి? మౌలిక వసతులు కల్పించడం. అంటే మార్కెట్ యార్డులా లేకపోతే ఇతరత్ర పత్తి పేర్లు రావడానికి, లారీలు ఆగడానికి అవసరమైన స్థలం సమకూర్చి
అక్కడ CCIకి తగిన కొనుగోలు కేంద్రాల తగిన ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కరెక్ట్. కిషన్ రెడ్డి గారును మా కేంద్ర మంత్రి అనేది కరెక్ట్. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది మెల్లగా. ఇప్పుడు మంచు పడ్డం స్టార్ట్ అయింది. పత్తి బయట పగిలిన తర్వాత వ్యవసాయాల కష్టం ఏంటంటే నల్లగా మారిపోతే మళ్ళీ ధర తక్కువ వస్తుంది. రెండో ప్రమాదం కూడా ఉంది అమ్మ విజయ. ఎందుకంటే మొదటిదేమో సీజన్ మొదలైంది, ఇప్పటికీ ఒక్క కేంద్రం కూడా తెరవలేదు. తెరుస్తామని వాళ్ళు అంటారు, మౌలిక వసతులు కల్పిస్తామని వీళ్ళు అంటారు. మార్కెట్ యార్డులు అయితే తయారుగా ఉన్నాయి కదా. ప్రతి తాలూకా కేంద్రంలో ఇప్పటికైతే ప్రతి నియోజకవర్గంలో ఒకటి మార్కెట్ యార్డు రెడీ ఉన్నది. ఒకటి రెండు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. అక్కడ మీరు కల్పిస్తున్నామని చెప్పి ఒక ఉత్తరం రాయొచ్చు కదా. అంటే కేంద్రం మేము అన్ని చేస్తున్నామని అంటారు, వీళ్ళు ఏమేమి అన్ని చేయడం అనేది వీళ్ళు అంటారు. ఈ రెండు ప్రభుత్వాల నాటకం ఉంటుంది. రెండోది కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం కూడా ఆశానుపాతం లాగానే ఉంది. ఇప్పుడు 8,110 రూపాయలు 105 రూపాయలు మద్దతు ధర ఉంది పత్తికి. మరి 8,000 చిల్లర పత్తి ధర మద్దతు ధర ఉంటే వీళ్ళు చేస్తున్న పని 5,000 నుంచి 6,000 రూపాయలకు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఏది రైతుల దగ్గర నుంచి దళాలు కొంటున్నారు. ఇదే తీసుకెళ్లి కేంద్రాలు తెరిచే కాలం పత్తి అంతా దళాలు చేరిపోతుంది. అప్పుడు దళారులు అమ్ముకుంటారు, రైతుకు లాభం జరగదు. కనుక రైతుకు లాభం జరగాలంటే వాళ్ళు ఇంకోటి దళారులు అమ్మడానికి కూడా వాళ్ళకి వ్యవసాయ భూమి ఉండదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే రైతు దగ్గర పాస్బుక్లు ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడే కోత తీసుకొని వచ్చేసాం, మేము ఇప్పుడే పత్తి తెంపాము, మీరు తీసుకోండి అని చెప్పి రైతుల పేరు మీద అమ్ముతారు. మళ్ళీ బిల్ అంతా రైతులకే వస్తుంది. కానీ అగ్రిమెంట్ కానీ కొంత డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడం కానీ తక్కువ రేటు చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏంటంటే ఇప్పుడు పత్తి దిగుమతులకు అమెరికాతో మనం కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నాం. అంటే మొక్కజొన్న ఇతర పాల ఉత్పత్తులు మనం వెనుక ముందాడుతున్నాం. కానీ తప్పనిసరి ఇప్పుడు పత్తి దిగుమతిని కొంతవరకు అనుమతించాం మనం. అంటే దాదాపు అమెరికా నుంచి పత్తి దిగుమతి అయిందనుకోండి, మన పత్తి విలువ లేకుండా పోతుంది కదా. అంటే ఆ దిగుమతి కాకముందే మన పత్తిని మనం అమ్ముకుంటే అప్పుడు కొంత న్యాయం. మళ్ళీ మనం ఈ వేలు కట్టి వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం ఉంటుంది. కనుక ఒక దిగుమతుల విధానంలో కూడా పత్తి పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే విధానం ఉందో ఇవాళ మన దేశంలోని పత్తి రైతులకు చాలా నష్టం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పత్తి పండించే రైతులు ఎక్కువ ఉన్నారు. అంటే గతంలో పొగాకు పండించే వాళ్ళు ఎక్కువ. గుంటూరు జిల్లాలో పొగాకు పిల్లలు తగ్గించారు. ఎందుకంటే పొగాకు మంచిది కాదు, మన సిగరెట్ల మీద అవగాహన కల్పించారు, పొగాకు మీద అవగాహన కల్పించారు. కనుక పొగాకును వేయకపోతే మంచిదే అవగాహనతో పోతున్నారు. మిర్చి రైతులు అట్లాగే ఉంటున్నారు. అట్లాగే ఇప్పుడు పత్తి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక పత్తి కొనుగోలు కేంద్రాలను వీలైనంత త్వరగా అంటే 15th అక్టోబర్ లో తెరిస్తేనే మొదటి ఏ రకం పూర్తయ్యేలోగా సిద్ధంగా ఉండాలి. మార్కెట్ సిద్ధంగా లేకుండా మీరు తెంపుకొని చేసుకోండి అంటే దళారుల పాలవుతుంది. దళారుల పాలన కనుక రైతులు నష్టపోయాక వీళ్ళు చేసేది కూడా ఏముంది. రామ్మోహన్ రావు గారు, మరొక వార్త చూద్దాము. సాక్షిలో చూసుకున్నట్టయితే నిన్న వైఎస్ జగన్ నిన్న ఒక మీడియా సమావేశం పెట్టి మద్యం ఆదాయం బాబు మాఫియాకి అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం. నిన్న చాలా అంటే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటను కూడా ఒక వార్త చూస్తున్నాం. మాఫియా వ్యవహారంలో సరఫరా విక్రయాలు కూడా చూస్తున్నట్టు పెద్దబాబు చిన్నబాబు అండదండలతో ప్రాంతాల వారిగా ఫ్రాంచైజీలు వసూలు, ప్రతి 4 బాటిల్లో 1 నకిలీయే, అమాయకుల ప్రాణాలు హరిస్తూ కాసుల దందా, ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాల తొలగింపు, ఊరూరా బెల్ట్ షాపులు, పోలీసు రక్షణతో వేలం పాటలు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ర్యాండమ్గా ఎక్స్చేంజ్ దాడులు. అంటే గత ప్రభుత్వం కూడా ఇలాంటి మాటలే, అంటే ఇతను సీఎంగా ఉన్నప్పుడు ఎక్కువ లిక్కర్లో అక్రమాలు జరిగాయి అని కూడా ప్రజల ప్రాణాలు తీశారని వాళ్ళు వీళ్ళని ఆరోపించడం, వీళ్ళు ఇప్పుడు మీడియా సమావేశంలో అంటే ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకళ్ళ మీద ఒకరు ఇట్లా చెప్పుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు అసలు ఏం లేదంటారు. దీని నుంచి మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? మా విజయ్, ల్యాండ్, మైను, శాండ్, లిక్కర్, ఈ 4 ప్రధానమైన వనరులు ఇప్పుడు రాజకీయ పార్టీలన్నిటికీ కూడా. అధికారులు మారుతుంటారు, ఎవరికి వారి ప్రభుత్వాలు మారినప్పుడు, పార్టీలు మారినప్పుడు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అంటే అందరికి తెలుసు, గతంలో వీళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు, ఎట్లా చేయొచ్చు తెలుసు. కనుక ఆ లొసుగులని తెలిసిన వాళ్ళు కనుక నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా ఒక అరగంట మొత్తం పాటు వివరించుకుంటూ ఎట్లా 4 బాటిల్ తయారైతాయి, అందులో 1 బాటిల్ ఎట్లా పోతుంది, ప్రతి 4 బాటిల్ 1 బాటిల్ ఎట్లా పోతుంది అనేది వివరించే ప్రయత్నం చేశారు. కానీ అంతకుముందు కూడా చీప్ లిక్కర్ అమ్మారు కదా వీళ్ళు కూడా. నేను దాన్ని సమర్థిస్తలేదు. ఇప్పుడు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు, వాళ్ళు తప్పు చేసిన వీళ్ళు తప్పు చేయదు, కరెక్ట్. కానీ మురకల చెరువు ఏదైతే చిత్తూరు జిల్లాలో మొన్న బయటపడ్డాయో, ఏది జనార్దన్ రావు ఇతరత్ర 2-3 పట్టుబడ్డారో వాళ్ళందరి గురించి ఎంక్వైరీ జరుగుతుంది. పార్టీ నుంచి కూడా టీడీపీ సస్పెండ్ చేసింది వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడుతో ఫోటోలు దిగిన సందర్భం. అంటే ఫోటోలు దిగేటప్పుడు స్క్రూటినీ చేయాలంటే చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వస్తుంటారు, ఎవరు ఫోటో దిగి వెళ్ళిపోతుంటారు.
కానీ మొత్తం అంతా కుంభకోణాలు వాళ్ళు ఇద్దరు కలిసి చేశారంటానికి ఆధారం ఉండదు. ఇప్పుడు అవును. కొన్నిసార్లు పదవిలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఫోటో దిగుతుంటే వద్దని లేం కదా, వద్దని లేరు కదా. అవును. దాన్ని పట్టుకొని మీ పార్టీ కాకపోతే ఈ ఇద్దరు మాత్రం పార్టీ సభ్యులను తేలింది, వాళ్ళు సస్పెండ్ చేశారు, ఇతర ఎంక్వైరీ చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. కానీ సమస్య ఏమవుతుందంటే ఈ లిక్కర్ కుంభకోణం ఒక్క పార్టీతో ఆగుతలేదు. అందరూ తిలా పాపం తలా పిడికడు, అందరూ దొంగలే. కాకపోతే ప్రభుత్వం ఉన్నప్పుడేమో దాన్ని కప్పుస్తున్నారు, ప్రభుత్వం లేనప్పుడేమో వాళ్ళు విమర్శిస్తున్నారు. కాకపోతే ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అక్రమ మన మద్యం ప్రవాహం పెద్ద ఎత్తున సాగుతుంది, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ పరంగా నడిపించిన ఆ షాపులోనూ అది జరిగింది. ఇది బ్రాండెడ్ మద్యం కాకుండా బ్రాండెడ్ మద్యం కోసం తెలంగాణ సరిహద్దులో షాపులలో మీరు చూస్తే ఎక్కువ అమ్ముడు పోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అంటే మనకు హైవేల మీద కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బాటలో చూసుకుంటే బాట యువతలకు వచ్చి కొనుక్కొని వెళ్ళి పట్టుబడి సందర్భాలు చాలా ఉన్నాయి పెద్ద ఎత్తున. కనుక ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే లిక్కర్ కుంభకోణం గతంలో జరిగింది కనుక మా మీద అపవాదం ఉన్నది. ఇప్పటికే 17 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇందులో కూడా 6 అరెస్ట్ చేశారు. ఇప్పుడు కొత్త కుంభకోణంలో కూడా ములకల చెరువు దానిలో కూడా ఎక్కడెక్కడ గోడౌన్స్ ఉన్నాయి, గోడౌన్స్ మీద దాడి చేస్తుంటే తవినా కొద్దీ మనకు పెంకాస్ బయటపడుతున్నాయి, ఎలుకలు బయటపడుతున్నాయి. తవినా కొద్దీ పెద్ద ఎత్తున మద్యం అక్రమ మద్యం పట్టుబడుతుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కరెక్ట్. ఒకటి ఏంటంటే మన అవసరం కోసం అంటే టార్గెట్ కోసం అంటే కోటా నిండాలంటే కేసులు చేస్తున్నారు. వాళ్ళు కూడా అంతే, అప్పుడు కూడా చేసిన పని అదే, కోటా నిండాలంటే నెలకి ఇన్ని కేసులు రిజిస్టర్ చేయాలన్నారు. అందరికీ తెలుసు, నేను అడ్వకేట్ గా చాలా లిక్కర్ కేసులలో మనకు కోర్టులో కేసులు వాదించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సంవత్సరంలో ఇన్ని కేసులు పెట్టాలి. లిక్కర్ ఇయర్ ఏంది, కొన్ని చోట్ల సెప్టెంబర్ మొదటి నుంచి మొదలైంది, కొంత అక్టోబర్ నుంచి మొదటి నుంచి మొదలైతుంది. కొత్త లిక్కర్ పాలసీ వచ్చింది, మళ్ళీ వేలం పాటలు నడుస్తున్నాయి తెలంగాణలో. వేలం పాటలు అక్టోబర్ 1 నుంచి మళ్ళీ విమానం నుంచి కొత్త షాపులు అమల్లోకి వచ్చినాయి. ఇవన్నీ చూస్తే వాళ్ళకి సంవత్సరం అంటే లిక్కర్ ఇయర్ వేరే ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ వేరే ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఏమో April 1 నుంచి మళ్ళీ March 31 దాకా, ఇదేమో అక్టోబర్ సెప్టెంబర్ ఇట్లా పెట్టుకుంటున్నారు. రాష్ట్రాలను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మొన్నటి ఇప్పుడు ఎన్నికల ప్రకటన వచ్చింది తెలంగాణలో, పెద్ద ఎత్తున అమలు పోతుందని తెలుసు కనుక వేలం పాటలు అది ఎక్కువ పడతాయి. మొత్తం మీద కేసులు కావాలని ఇన్ని టార్గెట్ పెట్టారు కనుక పెట్టేవాడికి తెలుసు, పెట్టించుకునేవాడికి తెలుసు. మీ దగ్గర నుంచి 4 కేసులు రావాలి, ఏం చేస్తారో తెలియదు. అంటే నిజంగా అక్రమం చేయకపోయినా సరే కేసులు వేస్తారు, కోర్టులో వీగిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ అందరూ దొరలే. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే అమ్మా లిక్కర్ కుంభకోణం జరుగుతున్నది, దీని మీద సిట్టు విచారణ వేరే వేయాలని అని మాట్లాడుతున్నారు. సిట్టు కాదు, ఈడీ విచారణ చేయాలంటున్నారు. అప్పటి లిక్కర్ కుంభకోణం మీద కానీ ఇప్పటి లిక్కర్ కుంభకోణం మీద కానీ మన ఈడీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే బాగుంటది. ఈ సిట్టు విచారణ ఏముందంటే ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అపవాదం ఉంది, కరెక్టా కాదా తర్వాత సంగతి. అపవాదం తప్పించుకోవాలంటే నిష్పక్షపాతంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉంది. ఈడీ ఎంక్వైరీ అయితేనే ఈ లిక్కర్ కుంభకోణాలు బయటకు వస్తాయని అనుకుంటున్నాను. ఓకే రామ్మోహన్ రావు గారు, ఇంకొక వార్త చూద్దాం. ఆదిలాబాద్లో క్యాన్సర్ కోరలు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు. చూసుకున్నట్టయితే మహమ్మారిన పడిన వాళ్ళు 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు ఎక్కువ మంది. అంటే చాలా కాలం క్రితం అయితే అసలు చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడున్న కాలంలో అంటే ఇన్ని కేసులు, అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అంటే ఇది అని రీజన్ లేదు, కానీ చిన్న వయసు నుంచి 35 వయసు నుంచి 30 ఏళ్ల నుంచే వస్తుంది. దీనికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయి అంటారు? నేను మెడికల్ డాక్టర్ని కాదు, కానీ జనరల్ గా సామాజికవేత్తగా చూసిన దాన్ని బట్టి మనకు ఆహార నియమాలు పాటించకపోవడం, ముఖ్యంగా పెస్టిసైడ్స్ వాడడం, అంటే ఆహారం పండించడంలో గతంలో ఉన్నంత మన సేంద్రియ వ్యవసాయం లేకపోవడం, ఇవాళ రోజు తెల్లాలేస్తే అన్ని విషాహారమే తింటున్నట్లు లెక్క. దాంతోపాటు ఆరోగ్య అలవాట్లు కూడా, లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఇట్లా వస్తుందని చెప్పలేదు. క్యాన్సర్ ఏముంటుంది, కణాల విభజన ఎక్కువ అవుతుంది. మామూలుగా మనకు కణాలు చచ్చిపోతుంటాయి, ఆ ముసలి వాళ్ళమైన కొద్దీ చచ్చిపోయిన కణాల స్థలంలో కొత్తవి రావు. కానీ ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ అనేది కణాల విభజన జరిగే క్రమంలో అబ్నార్మల్ గా జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బయటకు వచ్చే పుండు ఏర్పడుతుంది. తర్వాత కణాలు పెరిగి క్యాన్సర్ మూర్తిగా ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఎక్కువ మహిళలు బాధపడుతున్నారు. మామూలు థ్రోట్ క్యాన్సర్ కానీ ఇతరత్ర ఏదైనా సరే, లివర్ క్యాన్సర్ అని ఏదో శరీర భాగాల్లో దేనికైనా రావచ్చు క్యాన్సర్. దాన్ని బట్టి నడుస్తున్నది. క్యాన్సర్ నివారణ కేంద్రాలు ఉన్నా కూడా ఆరోగ్య సూత్రాలు పాటిస్తే తప్ప ఇంకోటి ఏంటి. గతంలో డాక్టర్లు ఏమో దానికి మందుల చీటి రాసిచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ ఆరోగ్య సూత్రాలు ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏందని అడుగుతున్నారు, లైఫ్ స్టైల్ మార్చుకోమంటున్నారు. కనుక ఆరోగ్యం నడక, తర్వాత వ్యాయామము, ఈ రెండు కాకపోతే కనీసం రోజువారీ పనిచేసే పనులలో కొంతవరకు వెసులుబాటు తీసుకోవడం, టెన్షన్ వాడుకోవడం, ఆహార నియమాలు పాటించడం, ఇవన్నీ మన ముందు జాగ్రత్త చర్యలు.
కానీ క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది నడిస్తే క్యాన్సర్ వస్తుందా, కూర్చుంటే క్యాన్సర్ వస్తుందా ఇప్పటికి నిపుణులు చెప్తలేరు. కనుక ఆరోగ్య సూత్రాలు పాటించుకుంటూ మన జాగ్రత్తలు మనం ఉండాలి. వచ్చిన తర్వాత రేడియేషన్ దాకా పోతారా లేకుంటే ఎక్కడికి పోతారా అనేది చెప్పలేం. ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులు కావడానికి కాలుష్యకరమైన వాతావరణం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకి ఇటుపక్క తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకు కోల్ మైన్స్ ఉన్నాయి. దాని వల్ల కూడా పర్యావరణం దెబ్బతింటుంది. మనం తాగే నీళ్లు, తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా పనికొస్తాయి. కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇక వచ్చిన తర్వాత మనం దానికి చికిత్స కంటే నివారణ మేలంటాం కదా, చికిత్స కంటే నివారణ కోసం ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకొక వార్త చూద్దాం. రామ్మోహన్ రావు గారు, పొన్నం వ్యాఖ్యలు కలకలం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్. తన మాటల్ని వక్రీకరించారన్న ప్రభాకర్. అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్. అంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? విజయ అలసు తొక్కనేలా కాలు కడగనేలా సాగుతుంది. పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు కూడా పెదవి దాటిందే పృథ్వీ దాటుతుంది. అనాల్సి లేకుండా ఆయన అన్న తర్వాత ఆయన బాధపడ్డాడు. ఆయన ఒక ఎస్సీ మంత్రి, మళ్ళా ఎస్సీలో కూడా 2 వర్గాలు ఉంటే ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించే మంత్రి. అటువంటి అప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారు కొంచెం తొందరపడ్డాడేమో నాకు అనిపిస్తున్నది. ఇది విడిచిపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదుటి పక్షాల మీద వేస్తున్నారు. అంటే అత్త తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు కూడా సాగుతుంది. ఇది చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని దుర్మార్గ సభలు నేను చెప్పనగా చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు చేసుకుంది వాళ్ళు కదా, బజార్ని పడ్డది వాళ్ళు కదా. బజార్ని పడ్డది వాళ్ళు ఉండి కుట్రలు చేస్తున్నాయి, బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది అని అనడం సరైనది కాదు. అందుకని వెనుకట ఆకాశవాణి ఈ టీవీ ఛానల్ ఏమి లేకముందు ఆకాశవాణిలో భర్తృహరి సూక్తి ఒకటి వచ్చేది. అప్పటికి కూడా ఒక శ్లోకం వచ్చేది. దాన్ని పూర్తి శ్లోకం జ్ఞాపకం లేదా కానీ వాగ్భూషణం భూషణం అని మనం మాట్లాడేటప్పుడు వైజ్మెన్ గా మాట్లాడితే బాగుంటదని. అంటే మనం మాట దాటిన తర్వాత ఏం చేయలేం కదా. కనుక వాళ్ళు ఏం చేశారు, దున్నపోతు అనే వ్యాఖ్య ఆయన మీద చేయలేదంటున్నారు. అక్కడ 2 కుర్చీల్లో 2 మంత్రులు కూర్చున్నారు. ఇంకో కుర్చీ ఖాళీ ఉన్నది. ప్రెస్ మీట్ టైం అయింది. టైం రాకపోవడం అని తప్పే కావచ్చు. కానీ ఆ దున్నపోతుకు టైం సెన్స్ లేదు అని మాట్లాడితే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ దున్నపోత అంటే ఆ దున్నపోత ఎవరు నిజంగానే మాట్లాడదలుచుకుంటే ఆయన కాదనుకుందానికి వచ్చేప్పటికి ఆ దున్నపోత అనే వ్యాఖ్య తప్పు కదా. ఎవరి పట్ల చేసినా కూడా మంత్రి బాధ్యత మంత్రి ఇవాళ కొత్త కాదు. కొండా సురేఖ అట్లాగే నాగార్జున కుటుంబం గురించి మాట్లాడింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు వాళ్ళందరూ తిరగబడి ఆమె మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఇప్పటికి పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ పార్టీ కొత్త కాదంటున్నది. అంతేందుకు మొన్న రాజగోపాల్ రెడ్డి గారు పరిశ్రమంగా మాట్లాడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. దాని మీద చర్య లేవు కదా. ఓడిపోతుంది అన్నాడు, టీఆర్ఎస్ మంచిగా ఉందన్నాడు, పాత ప్రభుత్వమే మంచిగా ఉంది అన్నాడు. మరి అటువంటిప్పుడు మాకు ఫిర్యాదు రాలేదు, ఎవరు చేయలేదు, ఎట్లా పిలిపిస్తామని మన క్రమశిక్షణ సంఘం చైర్మన్ రవి అంటున్నాడు. అంటే మా మల్లు రవి గారు అంటున్నారు. అంటే ఏమన్నట్టు దీన్ని బట్టి వీళ్ళు వాళ్ళ పార్టీలో ముసలం ఉన్నా కూడా మాట్లాడుకోరు అన్నట్టు అన్నిట్లో ఉంది. నేను బీజేపీలో కూడా రాజా సింగ్ కిషన్ రెడ్డి మీద నడుస్తలేదంటారా వ్యక్తిగతంగా. అట్లానే మనకు కవిత వర్సెస్ హరీష్ రావు నడుస్తుంది. అదేమో విధానపరమైన నిర్ణయాలు, విధానపరంగా పార్టీలో ఏం జరుగుతుంది లేకుండా. ఇది అట్లా కాదు, వ్యక్తిగత దూషణ జరిగింది. కనుక అడ్లూరు లక్ష్మణ్ గారు నాకు తెలిసి అంత 2 మంత్రుల్లో నాకు బాగా పరిచయం ఉన్నవాడు, మా ఇంటికి వచ్చిన వాడు అయితే పొన్నం ప్రభాకర్ గారు. కానీ ప్రభాకర్ గారు చేసిన తప్పు ఎవరిదైనా తప్పే అనవచ్చు కదా. తమ్ముడు తనవాడైనా మరి ధర్మే కనుక నా ఉద్దేశం ఏంటంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కొంచెం వైజ్ మెయిన్, ఎక్కడ కూడా మాట తూలాడు. ఇదివరకు గెలిచి ఓడి వాళ్ళు ఉన్నారు. అందరికన్నా ఈ 3 మంత్రులు, ఈ 2 మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. వివేక్ గారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాలా వరకు సంబంధం ఉంది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు కనుక గతంలో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు కదా, మన గతంలో ఎంపీగా ఉన్నారు కనుక వీళ్ళందరూ ఒక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా అందరూ కూడా వినదగ్గుని ఎవరు చెప్పినా అన్నట్టు శ్రీధర్ బాబు గారు ఒక మంచి మాట చెప్పారు. ఇద్దట్లో భేషజాలు విడిచిపెట్టి క్షమాపణ చెప్తే అయిపోద్ది కదా. ఏది మీరు బాధపడ్డందుకు నేనేమైనా బాధ పెడితే నాకు క్షమాపణ అడగండి, లేకుండా వ్యాఖ్యలు వెనక తీసుకుంటా అంటే బాగుంటది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే మనకు అడ్లూరు లక్ష్మణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, నేను ఫీల్ అయినా నా మీద నేను మాట్లాడిండు, నాకు క్షమాపణ చెప్పాలి అంటే 24 గంటలు టైం ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ సాయంత్రానికి అయిపోతుంది. ఇప్పటికైనా సరే అడ్లూరు లక్ష్మణ్ ఒక దళితుడు మంత్రిగా మొట్టమొదటిసారి వచ్చారు. కాకపోతే మన పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీగా ఉండొచ్చు, మంత్రిగా ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా సీనియారిటీ జూనియర్ సమస్య లేదు. ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయని ఇప్పటికే ఇది పెద్దగా చిలికి గానివాలంగా మారింది. నందకృష్ణ మాదికి కూడా ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయి పొన్నం ప్రభాకర్ రాజీనామా మన
మనం క్షమాపణ చెప్పాలంటున్నాడు. కనుక వాళ్ళు సర్దుకోవాల్సిందే. కాకపోతే టీకాపుల తుఫాన్ లాగా ఎంత పెద్ద సంక్షోభాలైనా కూడా ఆ కాంగ్రెస్ లో ఏమవుతుందంటే 4 రోజులు వాయిదా వేస్తే అయిపోతుంది. అందుకని పివి నరసింహారావు గారు ఎప్పుడూ చెప్పారు, ఎప్పుడు కూడా మౌనం కూడా ఒక భాషనే అని చెప్పి, వాయిదా వేయడం కూడా ఒక నిర్ణయం అని చెప్పి, ఒక సమస్యను వాయిదా వేయడం కూడా ఒక నిర్ణయమే అని చెప్పి ఆనాడు పివి నరసింహారావు గారు 50 ఏళ్ల క్రితం చెప్పిండు. కనుక ఇది కూడా నేనేమంటున్నానంటే పార్టీలో పెద్దగా ముసలం పుడుతుందని నేను అనుకోవట్లేను, కానీ ఇది నష్టం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికలుగా నష్టం జరుగుతుందా వేరు, కానీ ఇంకొక తప్పు చేసింది వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జరిగే క్రమంలో 3 నాన్ లోకల్స్ ని అక్కడ ఇన్ఛార్జీలు పెట్టింది. వరకు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్, జిల్లా పూర్తి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన ఉంటాడు. కానీ మిగతా 2 మంత్రులు వేరే జిల్లాకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏముంది? లోకల్ నాన్ లోకల్ సమస్య కూడా వస్తున్నది. అంతేందుకు ఇప్పుడు ఈ ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్య ఇంకొకటి కూడా, అంజన్ కుమార్ యాదవ్, ఆయన గతంలో సికింద్రాబాద్ ఎంపీ, సీనియర్ లీడర్. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా వివేక్ గట్టి పార్టీలు మారిండు, కానీ ఇటు పక్కన పొన్నం ప్రభాకర్ కానీ అడ్లూరు లక్ష్మణ్ కానీ అన్నాడు పార్టీలు మారలే, ఉన్న పార్టీలో ఉన్నాడు. అట్లాగే శ్రీధర్ బాబు గారు కూడా పార్టీలు మారలే, ఉన్న పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే అంజన్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే, మాకు లోకల్ అంటున్నా, నేను మిమ్మల్ని లోకల్ వాళ్ళకి టికెట్లు ఇస్తా అంటే, అసలు నేను ఎందుకు లోకల్ గాను, నేను సికింద్రాబాద్ ఎంపీని కదా, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఆదాయంలోకి వస్తుంది కదా, నేను గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేశాను కదా, ఆయన వాదన పెడుతున్నాడు. కనుక అది కూడా హట్ అయ్యి, ఇది పొన్నం ప్రభాకర్ గతంలో నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వు హైకమాండ్వా, లోకల్ అని నాన్ లోకల్ నిర్ణయించిన ఎవరని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ ప్రభాకర్ మీద చాలా ఫైర్ అయ్యిండు. కనుక కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటది, సంభాషించుకొని మాట్లాడితే సంభాషణ బాగుంటది. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ప్రధాన వార్త చూద్దాం. బస్పై కొండ చర్యలు, హిమాచల్లో 18 మంది మృతి. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే కొండ చర్యల వల్ల ఈ బస్సు ప్రమాదంలో పడింది. అలాగే 18 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? చాలా దురదృష్టకరం అమ్మ. ఉరుములు మంగళి మీద పడ్డట్టు బస్సు వెళ్తుంది, పోయి బస్సు డ్రైవర్ తప్పు వల్ల పక్కన లోయలోకి పడిపోయిందా అని అంటే కొంత మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పోతున్న బస్సు మీద కొండచీర విడిపడి మొత్తం బోల్తా పడి బస్సు 18 మంది 20 మంది అంటున్నారు. ఇప్పటికైతే 15-20 మంది దాటిన మృతులు అంటున్నారు. కనుక మన సానుభూతి తెలపడంగా తప్ప ఏంది చేయలేదు. కొన్ని ప్రమాదాలు అంటే కాకతాళీయంగా జరిగే ప్రమాదాలు ఉంటాయి. యాక్సిడెంట్ అంటేనే తెలియకుండా జరిగేది. 2 మానవ తప్పిదం ఉంటుంది, 2వది ప్రకృతి వైపరీత్యం ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యానికి సంబంధించింది కనుక దాన్ని ఏం చేయలేదు. మిగతా క్షతగాత్రులు ఎవరు, వాళ్ళకన్నా మంచి సేవలు చేయాల్సిన అవసరం ఉన్నది. మృతులకు సంతాపం వ్యక్తం చేయడానికి తప్ప మనం చేసేది లేదు. ఈ కొండ చర్యలు విరిగిపడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొత్తం రోడ్ అంతా చేయలేం కదా. ఉదాహరణకి ఇప్పుడు మనకు విజయవాడ దుర్గ గుడి అంతవరకు మనం చేయగలుగుతున్నాం ఘాట్ రోడ్ లో, శ్రీశైలం ఘాట్ రోడ్ లో కొంత చేయగలుగుతున్నాం. ఇట్లా మన ఉద్దేశం అంటే ఎక్కడైతే ఘాట్ రోడ్లు ఉన్నాయో అట్లా కొంతవరకు ప్రమాదకరమైన పరిస్థితులు చేయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏమంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో లూజ్ సాయిల్ ఉంటుంది. సాయిల్ లూజ్ ఉన్నప్పుడు అది మామూలు వర్షానికి కూడా తడిసి కిందికి వస్తుంది. ప్రకృతి వైపరీత్యానికి కారణాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతిని నాశనం చేస్తుంది మనమే కదా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి హిమాచల్ ప్రదేశ్ లో మన వరదలకు అదే కారణం, అలాగే మన ఉత్తరాఖండ్ లో వరదలకు అదే కారణం. అంతేందుకు నిన్న పశ్చిమ బెంగాల్ వరదలు వచ్చింది. అది చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మామూలుగా మనకు అగ్నిపర్వతం పేలితే కదా పైకి వెళ్ళి మొత్తం అంత కిందికి లావా ఇట్లా వస్తుందో, పర్వతాల నీళ్లు పైనుంచి పడి పర్వతాలు కరిగి ప్రవాహంగా నది మొత్తం కరిగిన పర్వతంతో నిండిపోయిన సందర్భం చూసినాం మనం. అంటే పశ్చిమ బెంగాల్ అయితే లూజ్ సాయిల్ ఉండదు. అటువంటి చోట కూడా వైపరీత్యాలు జరుగుతున్నాయి. అంటే ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు అంతు లేకుండా పోయింది. క్లౌడ్ బరెస్ట్లు, దాంతోపాటు అకాల వర్షాలు, అధిక వర్షాలు. ఇప్పుడు వర్షాల కాలమే. ఇప్పుడు కొన్నిసార్లు ఎండాకాలంలో కూడా జరుగుతున్నాయి వర్షాలు. వాయినాడు వార్తలు మన అప్పుడు కొండచెర్ల పరిస్థితి చూసినాం, వరదలు చూసినాం. దేశం అంతా అంటే కేరళ నుంచి మొదలుకుంటే ఉత్తరాఖండ్ వరకు, జమ్మూ కాశ్మీర్ వరకు మనం వరదల పరిస్థితి చూస్తున్నాం. దీనికి ఒకటే కారణం మానవ తప్పిదాలు, ప్రకృతి విధ్వంసం, మానవ తప్పిదాలు ఉన్నాయి. దాంతో పాటు ఎప్పటికప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా జరుగుతుంది. ఏదైనా సరే మొత్తం మీద ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి పాపం, శాపం ఒకటి ఉంటది, పాలకుల పాపం కూడా ఉంది, ప్రజల స్వార్థం కూడా ఉంది. ఈ 3 కలిస్తేనే ఈ వరదలు విపత్తులకు కారణం. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మీ మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.